కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. బీజేపీ పాలనలో నియంతృత్వం పెరిగిపోయిందని చెప్పారు. మోదీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. అందుకే బీజేపీ పోలింగ్ బూత్ కమిటీలను లూటీ కమిటీలుగా మార్చారని విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చాక రాజ్యాంగాన్ని అవమానించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు కాంగ్రెస్ నేతలు. 5వ విడత పోలింగ్ లో జరిగిన స్థానాల్లో ఇండియా కూటమి మెజార్టీ సీట్లలో విజయం సాధిస్తోందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. యూపీలోని రాయ్బరేలీ ఎంపీ స్థానంలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఓటింగ్ సరళిపై పోలింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే చురువా హనుమాన్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. దేశంలో శాంతి సుస్థిరత నెలకొనాలంటే కాంగ్రెస్ గెలవాలన్నారు రాహుల్. బీజేపీ బూత్ కమిటీలన్నీ లూట్ కమిటీలుగా పనిచేస్తున్నాయన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. పోలింగ్ బూత్ లో ఓ బీజేపీ కార్యకర్త తాను 8 ఓట్లు వేసినట్లుగా చెబుతున్న వీడియోను పోస్ట్ చేశారు. అఖిలేష్ షేర్ చేసిన వీడియోని రాహుల్ రీట్వీట్ చేశారు. ఓటమి భయంతో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ లూటీ చేస్తుందని ఆరోపించారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. పోలింగ్ అధికారులు ఒత్తిడికి తలొగ్గి రాజ్యాంగం కల్పించిన హక్కులను భంగం కలిగించొద్దన్నారు. కూటమి సర్కార్ వచ్చాక రాజ్యాంగాన్ని అవమానించే వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు రాహుల్. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి స్పష్టమైన మెజారిటీ రావడం ఖాయమన్నారు కాంగ్రెస్ నేత జయరాం రమేష్. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న కొద్దీ మోదీ వాయిస్ లో భయం పెరుగుతోందని విమర్శించారు. దక్షిణ భారత్ లో ఇండియా కూటమి క్లీన్ స్వీప్ చేస్తోందన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లోనూ కూటమికే మెజారిటీ సీట్లు దక్కే అవకాశం ఉందన్నారు జయరాం రమేష్. कांग्रेस पार्टी और इंडिया गठबंधन के घटक दलों को एक स्पष्ट और निर्णायक बहुमत मिलना तय हो चुका है 4 तारीख को। और ये जो प्रधानमंत्री हैं, जो प्रचार कर रहे हैं, जो झूठ की महामारी फैला रहे हैं, ये निवर्तमान प्रधानमंत्री. ప్రధాని మోదీ సర్కార్ ప్రతీకార రాజకీయాలు చేస్తోందన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. బీజేపీకి కుట్ర రాజకీయాలు చేయడం అలవాటుగా మారిందన్నారు. ఎన్డీఏ సర్కార్ ఎప్పుడూ ప్రజల సంక్షేమం గురించి ఆలోచించలేదన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో ప్రతిపక్షాల గొంతు బలంగా వినిపించేదన్నారు. మోదీ ప్రధాని అయ్యాక రాజకీయ అణచివేత పెద్ద ఎత్తున కొనసాగుతోందన్నారు పవన్ ఖేరా. उसकी जिंदगी के विषय में सोचे बगैर सिर्फ छोटी राजनीति, हल्की राजनीति से ही आप प्रेरित हो, ये हमारा नरेंद्र मोदी की सरकार पर आरोप है, उनकी पार्टी पर आरोप है. बहुत छोटी राजनीति इस शहर में होने लगी. पहले ऐसा नहीं होता था. हमने अटल जी का भी दौर देखा. हमारा डॉक्टर मनमोहन सिंह की यूपीए की सरकार तो खैर स्वर्णिम युग था ही दिल्ली के लिए, लेकिन अटल जी की सरकार में हाँ संघर्ष करना पड़ता था. फिर भी రాజనీతి का एक स्तर होता था. ఇండియా కూటమి అధికారంలోకి వస్తేనే దేశంలో ప్రజాస్వామ్యం పదిలంగా ఉంటుందన్నారు కాంగ్రెస్ నేతలు. రిజర్వేషన్లు ఉండాలంటే కూటమి సర్కార్ ఏర్పడాలంటున్నారు హస్తం నేతలు.